ఎర్రమట్టి దెబ్బలు అనేటువంటిది ఒక టూరిస్ట్ డెస్టినేషన్. ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అదొక టూరిస్ట్ డెస్టినేషన్. చిరంజీవి గారి సినిమాలు ఎన్ని సినిమాలు అయ్యాయి అక్కడ షూటింగ్లో. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనందరం. తీసుకోమన్నారా? ఇప్పుడు ఏ విసన్నపేట కాదు నరసన్నపేట ఎక్కడికైనా రెడీ బాబు. ఏదున్నా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. అది తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరికన్నా సరే జూన్ 4వ తారీఖు వరకు మేము అధికారంలో ఉన్నాం. ఏదైనా చేస్తే మేము ఏదో ప్రభావితం చేస్తామనేటువంటి భయం వారికి ఉండొచ్చు. వారు అధికారంలో ఉన్నారు, చేయమని ఎంక్వైరీ చేయమని నేను రెడీ కదా. నేను ఈరోజు కాదు ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళినప్పుడే ఏమీ చెప్పకుండా వచ్చేసారు అక్కడ. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ లేదని, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదని. సరే పోనీ ఉంది అని అనుకున్నప్పుడు ఎంక్వైరీ చేయమనండి. మరి నిన్న ఏదో వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారు, అందులో కూడా పెట్టాల్సింది కదా, ఎందుకు పెట్టలేదు? ఏదో అమర్ వైజాగ్లో ఉన్నాడు, అమర్ మాట్లాడుతున్నాడు, అమర్ మంత్రిగా ఉన్నాడు అని చెప్పి ఏది పడితే అది అంటగట్టేస్తానంటే ఎలాగవుద్ది? ప్రతిదానికి ప్రూఫ్ అనేటువంటిది ఉండాలి కదా. దేనికన్నా రెడీ. అమర్ 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మంత్రిగా ఏదన్నా అన్యాయాలు అక్రమాలు చేశాడు అనుకుంటే దే హ్యావ్ ఎ రైట్ టు ఎంక్వైర్. ఏ ఎంక్వైరీ కన్నా నేను సిద్ధం. రెండోది, ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మీద కూడా ఇందాక మిస్ అయిన రీసెంట్గా జరుగుతున్నటువంటి గడిచిన 45 రోజులుగా జరుగుతున్నట్టు రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రి గారు కూడా వారు రిక్వెస్ట్ చేశారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో దీని మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అన్నీ నువ్వే నేనేనా మాట్లాడుకోవాలి? ఎస్, ఏమన్నారు చూడలేదు. నాకేం ఛానల్ లేదే, నాకు లేదు, నాకేం ఛానల్ లేదు. చూస్తాను అందులో ఏమైంది. సి ఇన్సిడెంట్లో నేను కూడా విన్నాను, చూసింది లేదు కానీ విన్నాను నేను మీరు చెప్పింది. ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఒక గిరిజన మహిళకి సంబంధించి, గిరిజన అధికారికి సంబంధించి వారి భర్త ఒక లేఖ రాశాడు. అంటే అందులోని ఎవరో ప్రాముఖ్యంగా ఒక పేరు ఉంది కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళకి అంటగట్టేస్తే ఎవరికైనా కోపం రాదు చెప్పు. అందులోని ఆ అధికారిని వచ్చి క్లియర్గా ఆ ముందు రోజు ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ బిడ్డకు పలానా వాడు తండ్రి అని చెప్పిన తర్వాత కూడా ఆ వ్యక్తి వచ్చి మీరు ఆయన తీసుకుని అక్కడికి ఢిల్లీ వెళ్ళారట కదా అని చెప్పిన కరెక్టేనా? సరే ఆ పరిస్థితుల్లో ఏదో మాట్లాడి ఉంటారేమో అన్నటువంటిది నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ మా ఉదయడి మా ఉదయ అన్నాను కదా నేను, మా ఉదయ్ తర్వాత మా శ్రీనివాస్, శ్రీనివాస్. సరే ఆ ఇన్సిడెంట్ ఏది పడితే అది ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి, కుటుంబాలు ఇంట్లో భార్య ఉంటుంది, కూతుర్లు ఉంటారు. ఏది పడితే అది మనం మాట్లాడితే ఎలాగ మనం దాన్ని రెస్పాండ్. ఇప్పుడు నువ్వు నన్ను ఏమంటారు అవినీతి ఆరోపణల మీద క్వశ్చన్ చేసావు, లేదా డిపార్ట్మెంట్లుగా నన్ను క్వశ్చన్ చేయి. సపరేట్ ఇష్యూ. నువ్వు పర్సనల్గా వచ్చేసి ఏది పడితే అది మాట్లాడితే నేనేమో రియాక్ట్ అయిపోతానేమో. నాకు ఫ్యామిలీ ఉండదా, పిల్లలు ఉండరా, లేకపోతే ఇంకొకరు ఉండరా? కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్నింటిని మనం టచ్ చేసేటప్పుడు ఏ రకంగా ఎలా మాట్లాడాలనేటువంటిది కూడా ఉదయం అడిగినటువంటి క్వశ్చన్ అయితే ఇబ్బందికరమైనటువంటి క్వశ్చన్ అది. సరే ఏదన్నా నువ్వు అడిగినటువంటి ప్రశ్నలో కూడా ఉంటుంది కదా, నువ్వు ఎంత గౌరవంగా అడుగుతున్నావు, నేను ఎంత గౌరవంగా చెప్తున్నాను. అందులోని ఇంట్లోని ఎవరు వ్యక్తిగత
ఎవరు ఎవరన్నా వ్యక్తిగతంగా ఏం వెళ్ళాం మేము? అంటే లేనివేం చెప్పలేదు మేమని, లేనివేం ఊహించి మేము చెప్పలేదే. వ్యక్తిగతం లేనివేం మాట్లాడలేదు కదా, అది వారి అంగీకారం ఉన్నటువంటి విషయాలే కదా. అంగీకారం ఉన్నటువంటి విషయాలకి ఏమీ లేని దాన్ని క్రియేట్ చేసాం. రామకృష్ణ పలానా వాళ్ళతో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే రేపు పొద్దున్న నీ భార్య ఏమనుకుంటా చెప్పు. లేదు లేదు, తప్పు తప్పు మదనే ఉంటుంది. అప్పటికి మదన బయటికి రాలేదు, అప్పటికి మదన బయటికే రాలేదు. ఓన్లీ పేపర్ మీద లెటర్ మీద పెన్ను పెట్టాడు అంతే తప్ప ఏం బయటికి రాలేదు కదా. తర్వాత మదన్ అనేటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడాడో, మాట్లాడిన తర్వాత దానికి వారి భార్య లేకపోతే సోకాల్డ్ అధికారిని ఎవరైతే ఉన్నారో వారు సమాధానం చెప్పారు. క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా నీకు నచ్చిన స్టోరీ నువ్వు వేసేసుకుంటానంటే చెప్పు. ఇది ఇంకా ఈ రాష్ట్రంలో ఏమీ జరగనట్టు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేటువంటి సబ్జెక్ట్ నాకు తెలియగడుతున్నా. ఆవిడ క్లారిటీ ఇచ్చిన తర్వాత చెప్పాం కదా, మేము వీఆర్ విత్ ద పార్టీ క్యాడర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్త అభిమాని దగ్గర నుంచి, ఎందుకంటే మాకు 40% ఓట్ షేర్ అనేటువంటిది రాష్ట్రంలో వచ్చింది. దాదాపు 1,30,00,000 మంది ఓటేశారు మాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం ఉంటుంది అనేటువంటి మెసేజ్ని గడిచినటువంటి అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ టైంలో కూడా చెప్పాం. నిన్న జరిగినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి ఇన్సిడెంటు, దానికి ఈ రాష్ట్రం ఏ రకంగా ఒక్కసారి ఉలికబడిందో చూసాం. వారి కుటుంబానికి ధైర్యాన్ని నింపడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారిని కలవబోతున్నారు.